అప్పుడప్పుడు ధ్యానం కుదిరేది. నెలకు ఒకసారి అంటే డీప్‌గా మత్తులాగా నిద్రపోయిన లాగా అనిపించడమే ధ్యానం అనుకునేవాడిని అనమాట. అందరూ క్లాస్ చెప్పేవాళ్ళు. వాళ్ళు 1 అవర్ గురకపెట్టేసేవాడిని. కూర్చునే. తర్వాత లేచిన తర్వాత అందరూ 2002, 2003 ఆ టైంలో స్టార్టింగ్‌లో ఫస్ట్ 1 ఇయర్. ఓకే. అందరూ ఏం చేసేవాళ్ళంటే అందరూ కూడా "అరే నాన్న నువ్వు గురకపెట్టావు కానీ బాగా చేసావు. అవునా వెరీ గుడ్ అలా డీప్‌గా వెళ్ళావు" అని మెచ్చుకునేవాళ్ళు. ఎక్కడ గాని డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. పర్వాలేదు అంటే ఇంత యంగ్ ఏజ్‌లో వచ్చి నువ్వు ఏదో ట్రై చేస్తున్నావు. ఓకే. యూ విల్ డెఫినెట్‌లీ ఇంప్రూవ్ అని అనుకుంటూ చెప్పేవాళ్ళు. అలా అంటే కూర్చొని నిద్రపోవడమే మెడిటేషన్ అని అది బేసిక్స్ ఆఫ్ మెడిటేషన్. ప్రతిసారి ఏమంటారంటే ఎల్‌కేజీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎల్‌కేజీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎల్‌కేజీలో కూర్చొని క్లాస్‌లో నిద్రపోతున్నారు. అదే క్లాస్ రూమ్‌కి వచ్చాడు కదా! స్కూల్‌కి అయితే వస్తున్నారు ఇంప్రూవ్ అవుతారు కానీ వాటి పట్ల మనం చాలా గొప్పగా చూడాలి అని చెప్పారన్నమాట. అలా అప్పుడప్పుడు మెడిటేషన్ మంచి డీప్‌గా వెళ్ళేది. కొంచెం మత్తుగా ఉండేది. అలా అప్పుడప్పుడైతే ఇంకా పొద్దున పూట ఒకసారి 9:00కి ఊరికే 8, 9:00 అలా బయట కూర్చున్నాం. కూర్చుంటే 11:00 అలానే ఎండ వచ్చేసింది. ఫుల్‌గా ఎండ వచ్చేసినా కానీ అలానే కూర్చొని మెడిటేషన్‌లో ఉండిపోతున్నాం. అంటే ఎండ కూడా తెలియకుండా అంతటి మత్తుగా చేయడం అనేది ఉందన్నమాట నాకు. అంటే ఇదేంటంటే దీనికి తమో గుణానికి సంబంధించినమాట. అంటే తమో గుణం అంటే శివుడు తమో గుణానికి ప్రతీక అంటారు. అంటే ఇక్కడికి లేచి అటు ఇటు తిరిగి ఎక్కువ పనులు చేయడానికి ఎక్కడన్నా కూడా అక్కడే అలా కూర్చొని మెడిటేషన్ కూర్చోడానికి ప్రిఫర్ చేస్తారు అనమాట. అలా సో అయితే ఆ గుణం అనేది మన లోపల అంటే రజోగుణం అంటే బ్రహ్మ రజోగుణానికి ప్రతీక. రజోగుణం అంటే ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండవు అనమాట ఆగకుండా పొద్దున్న సాయంత్రం వరకు. అఫ్ కోర్స్ రాత్రిపూట రిలాక్స్ అవుతాడు బ్రహ్మ. పొద్దున్న సాయంత్రం వరకు ఇవన్నీ యుగాలు క్రియేట్ చేస్తూనే ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటారు. అందరినీ క్రియేట్ చేస్తూ సాధన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఈ 10 seconds 20 seconds థాట్లెస్ స్టేజ్ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతిసారి ఇప్పుడు క్లాస్ పెట్టినప్పుడు మెడిటేషన్ క్లాసెస్ 45 minutes మెడిటేషన్ అంటారు. హాఫ్ అన్ అవర్ ఏదో అదో లాస్ట్ 2 minutes అన్నారు. అనగానే లాస్ట్ 2 minutes కదా విన్నామనుకో విన్న తర్వాత 2 minutes సెకండ్స్ శ్రద్ధగా చేయడం అనమాట. ఇప్పుడు మెడిటేషన్ మంచిగా అవుతుంటుంది అని తెలిసిపోతుంది అనమాట. లోపల ఏంటి మంచిగా అవుతుందంటే ఏంటి లోపల ఎనర్జీ మన శరీరం లోపల ప్రెసెన్స్ అంతా కూడా ఇంకా ఇంటెన్స్గా అవ్వడము, మంచి ఫీలింగ్ రావడం. ఓకే. ఎనర్జీ లెవెల్లో చేంజెస్ లోపలే ఫస్ట్లో అయితే లోపలే ఉండేది. తర్వాత బయట ఆరా డెవలప్ అయింది అనుకో. ఆరా అంటే మనం బయట ఎంజాయ్ చేయడం కూడా బయట ఉన్న మన లోపల మన కణాలు ఎంజాయ్ చేస్తున్నామా. ఓకే. అవి చక్ర వైబ్రేషన్స్ ప్రతి ఒక్క వైబ్రేషన్ ఎనర్జీ ఎలా ఉంది, ఎనర్జీ మూవ్ అవుతూ ఉంటుంది లోపల. మన ప్రెజెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే. మనం ఉన్నాము అన్న ప్రెజెన్స్ అది గమనిస్తూ ఉండేవాడు అనమాట. ముఖ్యంగా ఏంటి కోపాన్ని జయించడం జరిగింది ఫస్ట్ 1 yearలో. జయించాను అంటే నా లోపల ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ని గమనించడం అనే అప్పటికి ఒక టెక్నిక్ చెప్పాను అనమాట నాకు జీవన్ మాస్టర్ గురుతుల్యులు. ఓకే. ఆ టెక్నిక్ ద్వారా అంటే నా లోపల బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ ఎలా ఉంది గమనించడం ద్వారా అది కోపం వచ్చే ముందు మన బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్ బీపీ పెరిగిపోద్ది అంటారు కదా అట్లా అది బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా మూవ్ అవడం గమనించేసి అది అర్థమైపోవడం నాకు కోపం వచ్చేస్తాను కొంచెం కామ్గా ఉండడం. అంటే మాటలు మాట్లాడకపోవడము, చేతులు యాక్షన్స్ తీసుకోకపోవడం, కొంచెం కామ్గా మన మాట్లాడిన పాజిటివ్గా మాట్లాడాలి. ఎక్కువ గట్టిగా వంతు వచ్చేసి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. అలా స్లోగా మనం పాజిటివ్ యాంగర్ వచ్చేసింది. అయితే తర్వాత అంటే ఇదేంటంటే థాట్లెస్ స్టేజ్కి మన మెడిటేషన్కి లింక్ ఉందా, మన స్పిరిచువాలిటీకి లింక్ ఉందా అంటే మనం ప్రయత్నించాలంతే. థాట్లెస్ స్టేజ్ నుంచి శ్రద్ధగా ప్రయత్నించాలంతే. ఆ శ్రద్ధకి ఉంది లింక్. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నమాట. ఓకే. వచ్చిందా రాలేదా అది వస్తే ఎన్లైటన్మెంట్ అంతే. ఓకే. అయితే బట్ అది వస్తే చాలా గ్రేటే. కానీ నాకేంటంటే నేను ప్రయత్నించేవాను అంతే. నాకు ఎన్లైటన్మెంట్ యాక్చువల్ థాట్లెస్ స్టేజ్ రాకముందే వచ్చింది ఎన్లైటన్మెంట్. ఎందుకంటే అంటే ఎన్లైటన్మెంట్ అంటే అరిహంత్ అనుకుంటే ఎన్లైటన్మెంట్లో ఎన్నో లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటే భయాలు పోవడం అనమాట. అది అసలు మరి అప్పుడు భయాలు పోవడం అప్పటికి నాకు ఇంకా థాట్లెస్ స్టేజ్ మాస్టరీ రాలేదు. అయినా కంప్లీట్ మాస్టరీ అంటే నేను రెగ్యులర్గా చేశాను. రెగ్యులర్ చేయడం వల్ల భయాలు వెళ్ళిపోయి అందరిలో ఎప్పుడు పాజిటివ్గా ఉండడం నేర్చుకున్నాం. ఆలోచన పట్ల
అవేర్నెస్ వచ్చింది అనమాట. అవేకన్ టువర్డ్స్ యువర్ ఓన్ థాట్స్. ఓకే, ఆలోచనలో ఏమేమి ఆలోచనలు పాజిటివ్ వస్తున్నాయి, నెగిటివ్ వస్తున్నాయి చూసుకుని పాజిటివ్గా మార్చుకున్నాం. తర్వాత అంటే 2008లో వచ్చేసరికి ఫస్ట్ కోపం, తర్వాత భయం వెళ్ళిపోయింది. తర్వాత నెగిటివ్ థాట్స్ పైన పట్టు సాధించడం వచ్చింది. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? పాజిటివ్గా ఆలోచించాలి, లేకపోతే జస్ట్ నవ్వాలి. చిన్న నవ్వుతో చూసినా వెళ్ళిపోతుంది. అది ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది? థర్డ్ది బాధల పైన గ్రిప్ వచ్చేసింది. 2008లో వచ్చింది బాధల పైన గ్రిప్. ఎందుకు వచ్చింది? ప్రతిసారి బాధ వచ్చినప్పుడల్లా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా పాజిటివ్గా చూద్దాం, నెక్స్ట్ టైం ఇంకొంచెం ఆనందంగా ఉందాం. ఇప్పుడు బాధ వచ్చింది కరెక్టే, నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత బాధపడను, ఇంటెన్సిటీ తగ్గితే లేకపోతే ఇంకొంచెం హ్యాపీగా ఉండే ప్రయత్నిస్తాను. అలా నేను వర్క్ చేసుకుంటూ ప్రతి ఎమోషన్ నేను నోట్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవుతూ 2008 లోపల లాస్ట్ టైం బాధపడ్డా అంటే అదే ఎన్లైట్మెంట్ స్టేట్, నాది ఎన్లైట్మెంట్ డే, జ్ఞానోదయం 2008లో వచ్చేసింది అంతే. కానీ అప్పటికి నాకు 1 hour మెడిటేషన్ చేస్తే 20 minutes థాట్లెస్ స్టేజ్, 20 minutes థాట్స్, 20 minutes మత్తుగా ఉండేది అనమాట. ఇది నా స్టేట్ అనమాట అప్పటికి. అంటే కంప్లీట్గా 1 hourకి 1 hour ఆ గ్రిప్ రాలేదు ఇంకా నాకు అప్పటికి, అయినా ఎన్లైట్మెంట్ వచ్చేసింది అనమాట. దానికి దీనికి దేనికి సంబంధం ఉండదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ పాత్. ఆ పాత లోపల కామన్ ఉన్నది శ్రద్ధ.